నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్లో మరో బొద్దింకల ఉద్యమం రాబోతుందా? అలాగే కనబడుతోంది. గడిచిన 2-3 రోజుల నుంచి చూస్తే రిజర్వేషన్ హటావో మూమెంట్ ఈ పేరుతో డిజిటల్ మీడియాలో, పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో ఏదైతే సీజేపీ మొదలైందో ఉద్యమం, కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఎలాగైతే మొదలైందో కొన్ని గంటల్లోనే ఏ విధంగా అయితే మిలియన్స్ ఫాలోవర్స్ ఏ విధంగా వచ్చారో దీనికి కూడా ఇంకా ఆ స్థాయిలో రాలేదు. కానీ రిజర్వేషన్ హటావో ఆందోళన పేరుతో వీళ్ళు చేస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లోనే సుమారుగా 5.6 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు. అంటే దాదాపుగా 56 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు వితిన్ ఫ్యూ డేస్, 1-2 రోజుల్లోనే. నిజానికి ఇది రిజర్వేషన్లను రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. ఇది ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. నిజానికి ఇక్కడ చాలా తెలివిగా గేమ్ ఆడుతున్నారు. నిజానికి ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ లేవనెత్తినటువంటి పేపర్ లీకేజ్ ఇష్యూ కూడా జెన్యూన్ ఇష్యూ. సమస్య ఉంది, పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది, దానికి ప్రభుత్వానికి బాధ్యత ఉంది, దాన్ని ఎవరు కాదనలేదు. కానీ ఆ అంశాన్ని అడ్డుపెట్టుకొని, పేపర్ లీకేజ్ అనేటువంటి అంశాన్ని అడ్డుపెట్టుకొని వీళ్ళ పర్సనల్ ఎజెండాలు, వేరే ఎజెండాలు, దేశ వ్యతిరేక శక్తులతో వ్యక్తులతో చేతులు కలిపి వేరే ఎజెండాలు మాట్లాడుతారు. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేసి వీళ్ళ పర్సనల్ ఎజెండాలు ఇక్కడ ప్రజల మీదకి, జనం మీదకి రుద్ది ప్రజల్ని రెచ్చగొట్టి, విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. దీని మీద చాలా ఆరోపణలు గత నెల రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది కాక్రోచ్ బొద్దింకల పార్టీ చేసినటువంటి పని. ఇప్పుడు కూడా దాన్ని రగిలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు కొత్త ఉద్యమం ఆన్లైన్ మూమెంటే అనుకోండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి 5.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళ డిమాండ్ ఏంటంటే, వీళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు చూస్తే బేసిక్గా ఈ రిజర్వేషన్లు ఉండకూడదు. దిస్ ఇస్ నాట్ ద ఫైట్ ఆఫ్ సింగిల్ స్టేట్. ఇది ఒక రాష్ట్రం చేస్తున్నటువంటి ఫైట్ కాదు, ఉద్యమం కాదు. ఇట్స్ ఇండియా, ఇట్స్ ఆల్ ఆఫ్ అస్. ఇది భారతదేశం, మనం అందరం కలిసి పోరాటం చేయాలి. దీంట్లో మీ వాయిస్ కూడా రావాలి, మీరు కూడా మీ యొక్క గొంతు వినిపించాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క పోస్టులు పెడుతున్నారు అన్ని లాంగ్వేజెస్లో, కన్నడ, తెలుగు, మిగతా అన్ని లాంగ్వేజ్లో. 1 గోల్ 1 మూమెంట్ 1 ఫ్యూచర్ అని చెప్పి వాళ్ళొక ప్యాంప్లెట్ లాంటిది వాళ్ళ యొక్క పేజ్లో పెట్టుకున్నారు. లెట్స్ మేక్ ద ఇంటర్నెట్ అవర్ పార్లమెంట్లో చర్చ జరిగినట్టు ఈ వేదికగా ఈ అంశం మీద, రిజర్వేషన్ హటావ్ అనేటువంటి అంశం మీద చర్చ జరగాలనేటువంటిది వీళ్ళ యొక్క మెయిన్ ఎజెండాగా కనబడుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా చర్చ జరగాలి. సేవ్ కంట్రీ ఫ్రమ్ ప్యారలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ అంతా కూడా కుంటిదైపోయింది, చచ్చుబడిపోయిందని కొంతమంది ఈ పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయము, ఇది ఎలాంటి ఉద్యమం? కాజ్ జెన్యూన్. అగైన్ ఇక్కడ కూడా కాజ్ జెన్యూన్. నిజానికి రిజర్వేషన్లు ఉంచాలా, తీసేయాలా, రద్దు చేయాలా? దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. బేసిక్గా చాలామంది న్యూట్రల్గా చెప్పే మాట ఏంటి, రిజర్వేషన్లు అనేది కులం ప్రాతిపదికన ఉండకూడదు, మెరిట్ ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వాళ్ళకి ఇవ్వాలి తప్పితే, మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ ఉండాలి తప్పితే కులం ప్రాతిపదికన ఉండకూడదు అనేటువంటిది. కానీ ఎందుకు పెట్టారు అప్పట్లో అంబేద్కర్ గారు? ఎందుకు రిజర్వేషన్లు పెట్టారు 10 సంవత్సరాల పాటు? వెనుకబడినటువంటి వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఉద్దేశించి పెట్టబడినటువంటి రిజర్వేషన్లు. ఎంతకాలం పెట్టారు? 10 ఏళ్ళు పెట్టారు. సరే, అప్పట్లో 10 ఏళ్ళలో మొత్తం మారిపోదు కాబట్టి మరొక 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం మనము? 1947 నుంచి రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 2026లో ఉన్నాం మనం. అంటే 75 ఏళ్ళు, 76 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా మనం రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఉన్నామంటే ఎక్కడ దాని మెయిన్ పర్పస్ ఏంటి? వెనకబడినటువంటి వర్గాలను మనం పైకి తీసుకురావడం ఉద్దేశం. అంటే వాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారా? ఒకవేళ నిజంగా వెనకబడి ఉంటే సిస్టమ్ ఫెయిల్ అయిందా వాళ్ళని పైకి తీసుకురావడంలో? లేకపోతే పైకి వచ్చినా కూడా కేవలం ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం రిజర్వేషన్లు కొనసాగిస్తూ ఉన్నారా? ఈ రిజర్వేషన్ల వలన 90 మార్కులకు పైన వచ్చిన వాడికి కూడా సీటు రాకపోవడం, లేదు ఒక పర్టికులర్గా ఒక పలానా కులంలో పుట్టాడు కాబట్టి వాడికి సీట్ ఇవ్వడం, ఇది ఎక్కడి న్యాయం? ఇది దేశం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది ఈ రిజర్వేషన్ల పేరుతో. దీనిపైన చాలా పెద్ద బిగ్ డిస్కషన్ గత కొన్నేళ్ళుగా సోషల్ మీడియాలో జరుగుతుంది. అప్పుడప్పుడు సెమినార్స్ జరుగుతూ ఉంటాయి, కాంక్లేవ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా అయిపోయింది రిజర్వేషన్ల వ్యవహారం అనేది. రిజర్వేషన్లు రద్దు చేయాలని ఒకరు అంటారు, లేదు అలా ఉన్న పలంగా రద్దు చేయడానికి వీల్లేదు, దానికి ముందు మనం వాళ్ళని గ్రాడ్యువల్గా దీన్ని ఒక ప్రాసెస్ ప్రకారం చేయాలని మరికొంతమంది అంటారు. డెఫినెట్గా చాలా పార్టీలు దీన్ని అపోజ్ చేస్తాయి. ఇప్పుడు ఈ అంశాన్ని ఈ యొక్క బ్యాచ్ వీళ్ళు నెత్తికెత్తుకున్నట్టుగా ఉన్నారు. మరి ఆర్హెచ్ఏ పేరుతోటి వీళ్ళు ఈ మూమెంట్ మొదలుపెట్టారు. మరి ఇది ఏ దిశగా వెళ్తోంది? అగైన్ ఇక్కడ కూడా నేను అదే అంటాను, వీళ్ళ మోటివ్స్ ఏంటి? కాజ్ డెఫినెట్గా మంచిదే, టాపిక్ డెఫినెట్గా మంచి అంశాన్ని ఎంచుకున్నారు.
కానీ వీళ్ళ మోటివ్ ఏంటి, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ వెనక ఎవరున్నారు, నిజంగా జెన్యున్ విద్యార్థులైనా లేకపోతే నిజంగా ఉద్దేశం మంచిదేనా అనేది ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. రాబోయే రోజుల్లో చూడాలి. దీని మీద ఏంటంటే కొంతమంది ఏమన్నారంటే నిన్న మొన్నటి వరకు ఈ 37 రోజుల నుంచి ఏదైతే ఈ బొద్దింకల బ్యాచ్ హడావుడి చేస్తుందో దానికి కౌంటర్గా బహుశా మరొక వర్గం ఈ యొక్క మూమెంట్ని మొదలుపెట్టింది అని మరికొంతమంది అంటున్నారు. లేదంటే వీళ్ళు కూడా మరొక బొద్దింకల బ్యాచ్ అవుతుందా తెలియదు. ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. బట్ డెఫినెట్గా మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టుగా కనబడుతోంది ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన పేరుతోటి. మరి మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎలాంటి బ్యాచ్ అయి ఉంటుంది? ఈ రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఉండాలనా, తీసేయాలనా? ఏం చేస్తే బాగుంటుంది? ఈ దేశానికి ఏది మంచిది, విద్యార్థులకు ఏది మంచిది, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో అలాగే మెడికల్ సెక్టార్లో దీనివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.